గీతం పాడండి భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో సంకీర్తన చేయుదాం ప్రణమిల్లి పూజించుదాం సంకీర్తన చేయుదాం ప్రణమిల్లి పూజించుదాం దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి మరియసుతునిగా జన్మించి దైవరాజ్యమును స్థాపించి లోకమునెంతో ప్రేమించి మానవ రక్షణ గావించి మరియసుతునిగా జన్మించి దైవరాజ్యమును స్థాపించి నీదు ప్రేమను చూపినావు నీదు మమతను పంచినావు నీదు ప్రేమను చూపినావు నీదు మమతను పంచినావు కరుణతో మము కావుమయ్యా నీదు శాంతిని ఒసగుమయ రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో సంకీర్తన చేయుదాం ప్రణమిల్లి పూజించుదాం సంకీర్తన చేయుదాం ప్రణమిల్లి పూజించుదాం దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి భవ్య దివ్యనాథుని శరణు వేడగరారండి నీ నామమునే స్మరించి నీ సన్నిధికి ఏతించి వెలుగు సుతులుగా జీవించ నీదు హస్తముతో దీవించు
నీ నామమునే స్మరించి నీ సన్నిధికి ఏ తెంచి వెలుగు సుతులుగా జీవించ నీదు హస్తముతో దీవించు. నిన్ను ఆరాధించు వారిని ఆదరించే విభుడవు నీవు. నిన్ను ఆరాధించు వారిని ఆదరించే విభుడవు నీవు. కరుణతో మము కావుమయ్యా నీదు శాంతిని ఒసగుమయ్యా. రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో సంకీర్తన చేయుదా ప్రణమిల్లి పూజించుదా. పవిత్రమైన శ్రీ సభలో అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన అత్యున్నతమైన అంతస్తే మఠవాస జీవితం. నిన్ను మాతృ గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టుక మునిపే నిన్ను పవిత్రపరిచితిని అన్న వాక్యంలో చెప్పబడినట్లుగా ఈ దినము ఈ 9 మంది మట్టకన్యలను పిలుచుకొని మలుచుకొని తన సేవలు స్థిరపరుస్తున్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. మానవ సేవే మాధవ సేవగా ప్రకటించి దీనిని జీవిత రక్షణగా చేసుకొని దైవ సన్నిధికి సమాజానికి తమను తాము సమర్పించుకోవడమే మఠవాస జీవిత పరమార్థం. ఇది దైవ సన్నిధిలో దేవునితో చేసుకునే పవిత్రమైన ఒప్పందం. ఈనాడు తమ జీవితాలను శాశ్వతంగా దేవునికి అంకితం అంటూ తమకు తాముగా వచ్చి దైవ మానవ సేవకు సమర్పించుకుంటున్న మా బాల్య సభ మఠకన్యలు సిస్టర్ పూజ, సిస్టర్ అనిత, సిస్టర్ సోనీలినా, సిస్టర్ సౌజన్య, సిస్టర్ ఉర్మిళ, సిస్టర్ అర్చిత, సిస్టర్ నిర్మల, సిస్టర్ రాజశ్రీ నిత్య మాటపాటును మరియు సిస్టర్ శ్వేత తన ప్రధాన మాటపాటును ఇవ్వబోతున్నారు. ఈ శుభ సందర్భంలో ఈ పరమ పవిత్రమైన దివ్యబలి పూజను మా కోసం సమర్పించి దేవుని దీవెనలను దివ్యంగా అందించుటకు ప్రేమతో మా సంతోషంలో పాల్పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మా ప్రీతమ పీఠాధిపతులను మరియు మా బాల్య సభ వ్యవస్థాపకులైన మహాఘనత వహించిన శ్రీ 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 మోసశ్రీ ప్రకాశం తండ్రి గారికి మరియు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోని దాస్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. ఈ 9 మంది మట్టకన్యల తల్లిదండ్రులు తమ ప్రియ పితరులను మా బాల్య సభ ద్వారా దేవునికి ఉదాహరణగా సంతోషంగా సమర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వారికి మా గురించిన శుభ స్వాగతాన్ని పలుకుతున్నాము. అదే విధముగా ఈ 9 మంది మట్టకన్యలను దీవించడానికి విచ్చేసిన మా మేత్రాస్ కృపజనులైన ఫాదర్ జోసెఫ్ మణి గారికి, మేత్రాస్ ఛాన్సలర్ అయిన ఫాదర్ జోసెఫ్ గారికి, ముఖ్యంగా మా సభ ఆధ్యాత్మిక గురువు డైరెక్టర్ అయిన ఫాదర్ జి ఎన్ఐ గారికి ఇదే మా స్వాగత ఆశీర్వాదాలు. మరియు ఈ దివ్యబలి పూజకి చేసిన మా నెల్లూరు మేత్రాసుల గురువులకు, ఇతర మేత్రాసనాలను చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు, తోబుట్టువులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఆప్తులకు మరియు దైవ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభ స్వాగతం.
ఈ పవిత్రమైన సాయం సమయాన మా బాల్య సభ సభ్యులమైన మేము ఈ రోజు తమ నిత్య మాటపట్టును ప్రధాన మాటపట్టును ఇస్తున్న ఈ మా 9 మంది సోదరీమణులను బట్టి సంతోషిస్తున్నాము. వీరి కోసం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా సంతోషంలో పాల్పంచుకొని ఈ దివ్య పూజ బలిలో పాల్గొని వీరి కోసం ప్రార్థించమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొని ప్రసాదించుకుంటున్నాం. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. జ్యోతి ప్రకాశించింది. ప్రభు నీ జాతిని విస్తరింపచేసి వారిని సంతోషితులు గావించింది. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకుని వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి వెనక్కి దేహాన్ని ఎదుగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. A reading from the letter of St. Paul to the Colossians, chapter 3, verses 12 to 17. As God chosen ones, holy and beloved, clothe yourself with compassion, kindness, humility, meekness, and patience. Bear with one another, and if one has complained against another, forgive each other, just as the Lord has forgiven. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచినప్పుడు, చిత్తం ప్రభు నీ దాసులను ఆరాధించుచున్నాడు అని పలికినట్లుగా, నేడు మన సోదరీమణులు ప్రభుని ద్రాక్ష తోటలో పనిచేయుటకు తమ సంసిద్ధతను తెలియజేస్తూ, ఇదిగో ప్రభువా మీరు నన్ను పిలిచితిరి, నేను నీ చెంతకు వచ్చి ఉన్నాను అని తమ నిత్య మాట పట్టులు ఇవ్వబోతున్నారు. ఈ సామ్యంలో మొదటగా సింహపురి పీఠాధిపతులు మరియు సిస్టర్స్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్ సభ స్థాపకులు సారథులైన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోసెస్ డి ప్రకాశం తండ్రి గారిని నిత్య మాట పట్టు ఇవ్వబో సోదరీమణులను దివ్యవాలయ సభలోకి జీవితకాల సభ్యులుగా ఆహ్వానింపమని సభ ఆధ్యాత్మిక సంచారకులు అయిన గురు శ్రీ ఇన్నయ్య గారు నిర్ణయించారు. తదుపరి అభ్యర్థులను పేరు పెట్టి పిలుస్తారు. తమ సమాధానంగా, ఇదిగో ప్రభువా మీరు నన్ను పిలిచితిరి, నేను వచ్చి ఉన్నాను అని సమాధానమిచ్చారు. అనంతరం మన పీఠాధిపతులు తమ సమర్పణ జీవితం ద్వారా
దేవునికి శ్రీ సభకు దివ్యవాక్య సభలో సేవ చేయుటకు వారికున్న ఆశయమును పరీక్షించెదరు. వారు ముందుకు రండి. సిస్టర్ పూజా పుల్లూరి, గువ్వల, సిస్టర్ సోని రీలా ఆకులూరి, సిస్టర్ సౌజన్య కైపు, సిస్టర్ ఊర్మిళ కుజూర్, Lord, you have called me, hear me. సిస్టర్ అర్చిత గుర్రెపల్లి, Lord, you have called me, hear me. సిస్టర్ నిర్మల ఎక్క, Lord, you have called me, here I am. సిస్టర్ రాజశ్రీ మల్లవరపు, Lord, you have called me, here I am. For the service of the church. ప్రథమ మాట పట్టుకు వ్యాఖ్యానం. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మీకు అంతగా దీవించలేను అని పవిత్ర వాక్యం దివ్యవాక్య భక్తులకు ఎంతో ఆనందము ఆశీర్వాదం వస్తు దైవవాక్కు. మన నెల్లూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ మోసెస్ డి ప్రకాశం తండ్రి గారి ప్రత్యేక దివ్య తలంపుతో 2008వ సంవత్సరంలో నెల్లూరు మేత్రాసన సభగా దివ్యవాక్య నడకన్న సభ ఆవిర్భవించింది. మరి నాడు మీ శ్వేత తమ సంసిద్ధతను తెలియజేస్తూ దివ్యవాక్య సభ యొక్క మఠ శిక్షణను పూర్తి చేసుకొని నేడు మన ముందు దివ్యవాక్య నడకన్న సభలో తమ ప్రథమ మాట పట్టును ఇవ్వబోతున్నారు. తన దేవునికి తనను తానుగా సంపూర్ణంగా సమర్పించుకొనిచుండగా ఈమె త్యాగమైన జీవితం ఫలింపబడాలని, దేవునికి ప్రియమైన శిష్యురాలుగా జీవించాలని ప్రార్థిద్దాం. మొదటిగా ఎస్ఐజి డైరెక్టర్ గారైన రెవరెండ్ ఫాదర్ జి ఇన్నయ్య గారు, సభ స్థాపకులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోసెస్ డి ప్రకాశం తండ్రి గారిని మన సహోదరిని ఎస్ఐజి సభలోనికి ఆహ్వానింపమని విన్నవించారు. ఇప్పుడు గురు శ్రీ ఇన్నయ్య గారు అభ్యర్థిని పేరు పెట్టి పిలిచారు. తమ సమాధానంగా, ఇదిగో ప్రభువా, మీరు నన్ను పిలిచితిరి, నేను వచ్చి ఉన్నాను అని సమాధానమిచ్చారు. అనంతరం మన పీఠాధిపతులు తమ సమర్పణ జీవితం ద్వారా దేవునికి శ్రీ సభకు దివ్యవాక్య సభలో సేవ చేయుటకు వారికున్న ఆశయములు పరీక్షించారు. ప్రథమ మాట పట్టు ఇవ్వబోరు వారు ముందుకు రండి. సిస్టర్ శ్వేతా మిన్స్, Here I am, Lord, you called me. పూజ్యులైన నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు మరియు దివ్యపాలయేసు స్థాపకులైన మహాఘనత వహించిన శ్రీ 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 మోసెస్ డి ప్రకాశం తండ్రి గార దివ్యపాలయేసు సభలోని కన్యాస్త్రీలను ఆధ్యాత్మికంగా నడిపించుటకు
శ్వేత మించును దివ్య బాలయేసు సభ సభ్యురాలిగా చేర్చుకోమని మిమ్ములను వినయముతో అర్థించుచున్నాను. దివ్య బాలయేసు సభలో సభ్యురాలుగా ఉంటూ తనను తాను సంసిద్ధపరుచుకున్నదా పితా పుత్ర పవిత్రాత్మ దీవెనలతో దేవుని కృప వలన దివ్య బాలయేసు సభ సభ్యురాలిగా చేరుటకు అర్హత కలిగి ఉన్నదని తెలియజేయుచున్నాను. పవిత్ర శ్రీ సభ పేరిట నెల్లూరు పీఠాధిపతులు మరియు దివ్య బాలయేసు సభ స్థాపకులు పాలకులైన నేను శ్వేతను హృదయపూర్వకంగా దివ్య బాలయేసు సభలోనికి ఆహ్వానిస్తున్నాను. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు దివ్య బాలయేసు సభలో మఠవాసినిగా చేరుటకు ఆశిస్తున్నాం. మిన్ శ్వేత యొక్క ఆశయములు తెలుసుకున్నటకు ఆమెను ప్రశ్నించారు. My beloved daughter Shweta, what do you ask of God and of His Holy Church? I, Sister Shweta, ask for the mercy of the Lord and the fellowship of జన్మించడంలో ఉన్న విశేషం ఏముంది, గొప్పతనం ఏముంది అంటే వాళ్ళు జన్మించే శిశువు అలాంటి ఇలాంటి వాడు కాదు. అతను రాజ్యకాలంలో వహించేవాడు, ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, శాంతికరుడైన రాజు. ఆయన రాజ్యం అంతటా కూడా విస్తరించింది. ఆయన రాజ్యం శాంతి నెలకొని ఉంటుంది. ఆయన నాలుగు సింహాసనలు అందించి ఈ న్యాయములతో అవతారం నెరవేర్చు నేటి నీ కలకాలం వరకు పరిపాలన చేయు అని ప్రవచనం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రవచనం అనేది 2000 సంవత్సరాల క్రితం మన మధ్య జన్మించినటువంటి యేసు ప్రభువు రక్షకుని ఉద్దేశించినది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు యావే ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన అక్కడ ఇక్కడ ఎక్కడో ఉన్నవాడు కాదు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు అన్న ఆ సత్యానికి సాదృశ్యం సాక్ష్యం మన మధ్య జన్మించినటువంటి దివ్య బాలయేసు. మన మధ్య కలిసినటువంటి ఆ యేసు ప్రభు యొక్క దివ్య బాల్యమై ఉన్నదని మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఈ రోజుల్లో మనం పునీత చిన్న గణేశమ్మ గారి పండుగలు అక్టోబర్ నెల 1వ తారీఖున జరుపుకోవడానికి మన మేఘరాశ పాలకురాలుగా మన యొక్క బాలయేసు సభకు కూడా సహపాలకురాలుగా ఉన్నటువంటి ఆమె పండుగలు యోగ్యమైన విధంగా ఆధ్యాత్మిక చింతనతో జరుపుకోవాలని చెప్పి మన ఈ నవదిన ప్రార్థనను నిర్వహించుకుంటున్నాం. అందులో ఈ 5వ రోజుగా ఉన్నాం. మరి ఈ నవదిన గర్భాలు జరుగుతున్న నవదిన ప్రార్థనలోని ఈనాడు బాలయేసు సభకు చెందినటువంటి మన ఈ బిడ్డలు తమ నిత్య మాట్లాడడం మరియు ప్రథమ మాట్లాడడం అర్థం చేసుకుంటున్నారు, స్వీకరిస్తూ ఉన్నాము. ఈ విధంగా జరుపుకోవడంలో మీ ఎంతో సమంజసమైనదిగా ఉంటుంది. ఎందువల్లంటే చిన్న గణేశం గారి ఆధ్యాత్మికత అటశీలత అన్నది, ఆమె విశ్వాసం అన్నది 2 అంశాలపై ఆధారపడి ఉన్నది. మొదటి ఏమనగా ఆమె యేసు పరిశుద్ధ దివ్య ప్రభువుపై ఎంతో భక్తి కలిగి ఉంటుంది, ఆసక్తి కలిగి అదే ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండేది. అదేవిధంగా రెండవదిగా ఆమె యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం పట్ల ఎంతో శ్రద్ధ ఆసక్తులు కలిగి భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది. కాబట్టి ఈనాడు ఈ విధంగా మనం ఆమె నవదిన ప్రార్థనలు జరుగుతున్న సందర్భంలో మన యొక్క బాలయేసు సభకి చెందినటువంటి బిడ్డలు
అందించడం అందరూ కూడా అందులో పాల్గొనడం అనేది ఎంతో సమంజసమైనది. అటు దేవునికి భయం కలిగిస్తుంది. మరి మీకు మన సభ కూడా మన ప్రోత్సాహాన్ని అలాంటి శక్తిని ఇచ్చిన వాళ్ళకు ఎందుకంటే వేసి పరిశుద్ధ నోపై అంత ఆసక్తి భక్తి ప్రవర్తన కలిగి అంటే మన సృష్టి ఆత్మలో చూస్తున్నాం. దేవుడు మానవుని తన రూపంలో చేశాడు. ఇక మనము మానవుని తన రూపంలో మన రూపంలో చేద్దామని నిర్ణయించుకొని తన రూపంలో మానవుని చేశాడు. కానీ మనిషి తన యొక్క మరి అత్యాశ వల్ల అవివేక వల్ల పాపం పెట్టుకుని ఆ రూపాన్ని మరి కోల్పోతే ఆ రూపాన్ని తిరిగి మనం సంతరించుకోవడానికి ఇదిగో దేవుడి రూపం అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది, మీరు కూడా ఇలాగే ఉండాలి అని ప్రభు ఈ లోకంలో జన్మించి తన యొక్క దివ్య బాల్యం ద్వారా తన యొక్క కుటుంబంలో తనకు ఒక బిడ్డగా మరి తన యొక్క బహిరంగ జీవితం ద్వారా తాను కోరిన శ్రమలు ఆత్మల శిలో మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా మనకు తెలియజేశాడు. ఈ విషయాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ఏ విధంగా తాను స్వతహాగా దేవుడై ఉన్నప్పటికీ కూడా తన దైవత్వ అంతస్తులకు అడ్డు పెట్టుకోకుండా తను చేసుకుని మానవులే చెల్లించాడు, జీవించాడు. ఒక పాపంలో తప్ప అన్నింటిలో కూడా మనవలే సరిసమానుడుగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి దివ్య రూపాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఆ రూపాన్ని తిరిగి సంతరించుకోవాలంటే మనం ఒకరికొకరు చూసుకోవడం కాదు, అందరూ కూడా ఆదిలో ఉన్నటువంటి వాకు శరీరం రూపం దాల్చినటువంటి ఆ యొక్క వాక్కునైన యేసుక్రీస్తును మనం వైపు చూడాలి. ఆయన చూసి మనం ఆ తండ్రి దేవుడి యొక్క దివ్యత్వాన్ని నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే జీవిత విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనతో భావంతో ఆమె యేసు ప్రభు దివ్య వచ్చేసిన ఆమె ప్రత్యేకమైనటువంటి భక్తి ప్రపంచం ఆరాధన మరియు శ్రద్ధ కలిగి ఉండేది. ప్రేమైన సహోదరి సహోదరులు, ఇక రెండవదిగా ఆమె ఎందుకు యేసు ప్రభు దివ్య బాల్యం పట్ల అనగా బాల యేసు పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తి ప్రపంచం కలిగి ఉంది అంటే మన ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మత్తయి వార్త 1 నుంచి 4 విన్నాం కదా. ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆయన శిష్యులంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభు తన రాజ్యాన్ని స్థాపిస్తాను అనుకున్నాడు. ఆ పనిలోక రాజ్యం, ఆ రాజ్యంలో మనకి ఎలాంటి హోదాలు పనులు వస్తాయో, అది ఎవరు గొప్పవాళ్ళని అవుతారో ఎవరికి ఎక్కువ వస్తుంది అని ఆలోచన చేసుకున్నప్పుడు ప్రభు వారి ఆలోచన గ్రహించి అక్కడ వాళ్ళని తన దగ్గరికి తీసుకొని మీరు పరివర్తన చెంది ఈ చిన్న విడవలే రూపొందితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పడం మనం చూస్తున్నాం. సాధారణంగా చిన్నపిల్లలను పెద్దవాళ్ళను ఆదర్శంగా వేసుకున్న గొప్ప నాయకులు కావచ్చు, గొప్ప శాస్త్రవేత్తలు కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులను ఆదర్శంగా ఇస్తూ ఉంటాం. చిన్నపిల్లలు మీరినా ఎదగాలి అంత గొప్ప వాళ్ళు కావాలని. కానీ ప్రభు ఇక్కడ దానిని తలకిందులు చేస్తూ చిన్న బిడ్డలు తీసుకుని పెద్దవాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మీరు పరివర్తన చెంది ఈ చిన్న బిడ్డల వల్లే రూపొందితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళని ఆలోచన చేయడం కాదు. మొదట పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలని ఆలోచించండి. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వల్లే రూపొందాలి. ఈ విధంగా ప్రభు చెప్పడమే కాదు, తానే స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చి ఒక చిన్న బిడ్డగా జయించి ఆ దివ్య బాల్యంలో మన మధ్య జీవించి ఉన్నారు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అదే మత్తయి సువార్త 11వ వచనంలో ప్రభు పునీత బాప్తిస్త యోహానును ఉద్దేశించి
ఆయనకి గొప్పవారు ఎవరు పనులు తెప్పించలేదని ప్రభువు చెప్తున్నారు. కానీ ఆయనను పరలోక రాజ్యంలో అత్యంతులు అతనికంటే గొప్పవారు అని చెప్తున్నారు. ఈ యొక్క మాట అది 18వ అధ్యాయంలో ఇది 11వ అధ్యాయం చెప్పబడిన ఈ మాటలు ఇప్పుడు ఈ దక్షిణ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకే ఆమె సులువైన అసూచమైన మార్గం ఏమిటి అంటే తాను ఒక చిన్న బిడ్డగా ఉండాలి, దేవుడి బిడ్డగా ఎప్పుడు కూడా ఉండాలి అని ఆమె ఆలోచన చేసింది. ప్రేమైన సహోదరి సహోదరుల, అందుకే తాను బాలయేసు లక్ష్మీ పుష్పంగా పరిచయం చేస్తుంది. ఒకసారి ఆమె కోటలో పనిచేస్తున్నప్పుడు ఆమె దివ్య బాలయేసు దర్శనాన్ని పొంది చిన్న నిలబడి వచ్చాక వచ్చి మీ పేరు ఏమి అని ఆమె అడిగితే ఆమె నా పేరు బాలయేసు యొక్క చిన్ని పుష్పమైన తెరేసా అని చెప్పుకోవాలి. అప్పుడు ఆ బాలుడు నేను చిన్న తెరేసమ్మ యొక్క బాలయేసు అని తను పరిచయం చేస్తున్నాను. ఇలాంటి ఒక చక్కని అవినాభావం అందరూ సంబంధము చిన్న తెరేసమ్మ యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం పట్ల బాలయేసు పట్ల కలిగి ఉన్నది అని మనం గ్రహించుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరుల, మన చిన్న బిడ్డగా ఉండటం అంటే ఏంటి? ప్రభు చెప్పినది ఏంటి అంటే మనం కీర్తనల గ్రంథంలో 137 కీర్తనలు గమనించి చూసినట్లయితే ఈ విధంగా చెప్పబడుతుంది. పసిబిడ్డల బాలకం ఎలా ఉండాలి అంటే ప్రభు నా హృదయం గర్వంలో ఉప్పు ఉండలేదు, నా కన్నులు పొరలు కమ్మలేదు. అంటే గర్వం అహంభావం అన్నది ఎక్కువగా ఉండటం, మహత్తర విషయాలతో కానీ నాకు అందుబట్టని సంగతులతో కానీ నేను సహమతం అవడం లేదు. మనం తెలివితేటలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. కానీ అన్నీ కూడా అర్థం చేసుకుంటామని ఆశించడం తప్పదు. అదే సృష్టి ఆదిలో తినవదైన ఫలం మంచి చెడులను తెలియజేసేటువంటి ఆ ఫలం దేవుడి మాటకి సాధారణ శోధన వారు మరి అది తినడం. మన జీవితంలో కూడా మన దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనకున్న అవకాశాన్ని బట్టి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, మేధస్సు అభివృద్ధి పరచుకోవచ్చు, మేధావులు కావచ్చు. కానీ అందులో ఏది మంచి చెడు అన్నది నిర్ణయించడానికి దేవుని యొక్క సందేశంపై, దేవుని వాక్యంపై, ఆయన చిత్తంపై ఆధారపడాలని ఈ యొక్క భావం. నా హృదయం నిర్మలంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. పాలు మార్పించిన శిశువు తల్లి ఒడ్డు మీద ప్రశాంతంగా పరిమినట్టే నా హృదయం నాలో నిర్మలంగా ఉన్నది. అందరం మనం చిన్నప్పుడు భూమి ఏడుగా మనం చూసుకుంటాం. ఏ విధంగా తల్లి వాళ్ళ పాలు ఇచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా తల్లి ఎదపోతే నిద్రపోతుంది. పాలు తాగుతే వాళ్ళు నిద్రలోకి ప్రవేశిస్తుంది. అంటే అలాంటి నిర్మలమైన మనసు, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అనేది చిన్న బిడ్డలుగా ఉండడం, తల్లి మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రేమ, ఆదరణ అనేది ఇక్కడ ఆధారపడటం. కాబట్టి ఈ విధమైనటువంటి స్వభావం దేవుడి పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి జీవించడం అంటే అది సాధ్యం కావాలంటే మనలో మార్పు, పరివర్తన అన్నది జరగవలసిన అవసరం ఎంతగా ఉన్నది. ప్రేమైన సహోదరి సహోదరులు, కాబట్టి ఈనాడు ఏ విధంగా అయితే తాను చెప్పినది తాను చేశాడు, తాను చేసినది చెప్పాడు, ఆ విధంగా ఒక చిన్న బిడ్డలుగా ఆయన మనం జీవించాడు. ఆ దివ్య బాల్యను మనం స్మరించుకుంటూ ధ్యానించుకోవడానికి, ఆ బాల్యం వల్ల మనకు కలిగే గొప్ప అనుభూతి, అనుభవాలు, మరి ప్రయోజనాలు మనం తెలుసుకోవడానికి మనం ఈ దివ్య బాల్య సభను స్థాపించడం జరిగింది.
యేసు ప్రభు దివ్య బాల్యాన్ని కొనియాడటమే బాలయ సభ సిస్టర్స్ ఆఫ్ ద ఫ్యాన్స్ జీసస్ స్థాపితమైనది. అది మనందరూ కూడా చూసుకోవాలి. అలాంటి సభలో ఈనాడు ఇద్దరు ఆమె యొక్క నిత్య ఆటకు మరియు ప్రథమ ఆటకు ఇస్తూ ఉన్నారు. మన జీవితానికి అంకితం కావడం, అంకిత జీవితం జీవించడం అంటే మరి దేవుడి కోసం ప్రత్యేకించబడటం. దేవుడి కోసం మన కుటుంబాల నుండి, మన సంఘం, మన గ్రామాల నుండి దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. తన బిడ్డల వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రత్యేకమైన విధంగా. యెషయాగ్రంథం 43:1 మనం చూసినట్లయితే ఏ విధంగా మరి తన బిడ్డలైనటువంటి యాకోబు విషయంలో చెప్పబడిన విధంగా, నీవు భయపడకు, నేను నిన్ను విమోచించితిని, నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ. అంటే ఈ విధంగా మీరు ఈ మాట తీసుకోవడం ద్వారా అది పదం మాట కావచ్చు, నిత్య మాట కావచ్చు, మీరు దేవుని యొక్క సొత్తు అవుతున్నారు. ఎంత మాత్రం నీవు సొంతం కాదు. నాలో జీవించినది ఏమి కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని ఏ విధంగా పౌలు చెప్పగలిగాడు. అదేవిధంగా ఇప్పుడు నీపై ఇది నా జీవితం, నా ఇష్టం అని అనుకునే దానికి ఎందుకంటే ఇది ప్రభువుకు అంకితం చేయబడిన జీవితం. ప్రభు చిత్తమే నెరవేరాలి, నా చిత్తం కాదు అన్నటువంటి ఆధ్యాత్మిక చింతన, నమ్మకం కలిగి ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయంలో 19-20 ఈ విధంగా చెబుతున్నాడు. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆత్మ దేవుడిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కాదు. ఏదైనా ఆయన వెల్లరించి మీకు కోరిన కనుక మీ దేహంలో దేవుని మహిమపరులు అని చెప్పు. మనం ఏదైనా డబ్బు పెట్టుకుంటే దాని మీద మన అభిమానం వస్తూ ఉంది. ఇది నాది, నా సొంతం అని మనం గట్టిగా భావిస్తాం. కాబట్టి అదేవిధంగా ప్రభు కలువరిపై తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కోసం సమర్పించి మనలను తిరిగి తన వారిగా చేసుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలమే, కానీ పాపం వల్ల మనం దూరమైనప్పటికీ ఆయన తిరిగి మనలను తన సొంతం చేసుకున్నాడు. ఆయన అనుగ్రహాన్ని ఎంతో గొప్ప వెల కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఇక ప్రభు యొక్క సొత్తు, ప్రభు యొక్క సొంతంగా నీవు ఉంటున్నావన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ప్రేమ సహోదరి. ఇదే విషయాన్ని పునీత పేతురు కూడా తాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 18-19 చెబుతున్నాడు. ఏదైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగ జీవితం నుండి మీకు విముక్తి లభింపజేయటకు ఏమి అర్పించబడినో మీకు తెలియదు. అది కాలక్రమంలో తన విలువను కోరుకో వెండి బంగారం వంటివి కావాలి. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విముక్తి కావించబడింది. కాబట్టి ఈ రీతిగా తన రక్తాన్ని స్మరించి తన ప్రాణాన్ని సమర్పించి మిమ్మల్ని తన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. ఇక మీరు ఎంత మాత్రము మీరు మీకు చెందిన వారు కాదు, ఏదైనా ఆయన వెల్లడించి మీకు కోరేది కనుక మీరు ప్రభు యొక్క సొత్తు పేరు పెట్టి ఆయన తెలుసుకుని ఉన్నారు. ఇది నా జీవితం, నా ఇష్టం అనేటువంటి అప్పుడు కోరుకుంటున్నాం. ఇది ప్రభు కోసం అంకిత చేయబడిన జీవితం, ప్రభుత్వ సొంతం. ఆయన చిత్తమే నాలో నెరవేరాలి
ఇలాంటి భావనతో జీవిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? అభివృద్ధిలో కానీ కమ్యూనికేషన్లో కానీ హ్యాబిట్స్లో కావచ్చు, శ్రీసభలో కావచ్చు, ఎలా ఉండాలంటే మీకు ఉండవలసినటువంటి స్వభావాలు, లక్షణాలు ఏంటి? మీ యొక్క సభకు జరిగినట్టు ఆ యొక్క వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. ఈ వస్త్రాలు ధరించడం ద్వారా మీరు తెలుసుకోవాల్సినది ఏమంటే మీరు క్రీస్తును ధరించాలి, క్రీస్తును కలిగి ఉండాలి, క్రీస్తు మనకు బోధించిన సత్యాలను అనుసరించి జీవించాలి, క్రైస్తవ పుణ్యాలను అమలుకోవాలి. ఒక మన జీవితం ఆనందదాయకంగా సంతోషకరంగా ఉండాలి అంటే మనకు ఉండవలసిన ఏమి ఉన్నా లేకున్నా ప్రభు చెప్పాడు, నా కృప నీకు చాలు. కాబట్టి ఆయన కృపను కలిగి జీవించాలి. ఈ యొక్క సమయం క్యారెక్టర్లో కూడా టు బి ఫిల్డ్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క కృపతో నింపబడి మరి పవిత్రాత్మ చేత నడిపింపబడడం, ఇది అన్ని మన జీవితాలు కూడా వర్తించేటువంటి ఆశయం, స్వభావం అనేది గ్రహించుకోవాలి. కాబట్టి ఇందులో భాగంగా దయ కలిగి ఉండాలి. దయగల వారు ఏదైనా వారు దేవుని దయను పొందేదని అసలు. కాబట్టి దయ కలిగి ఉంటే మన కాసిన దయ ఉంటే దేవుడు ఉపదండలుగా అపదండలుగా దూరంగా మన దయ ఆయన దయ మనకు తప్పనిసరిగా అవసరం. మరి దాన్ని పొందాలంటే మనం ఒకటిపట్ల ఒక దయ కలిగి ఉండాలి. అలాగే వినయం, సాత్వికత, ఓర్పుతో అనుభవించుకోవాలని పౌరులు ఈనాడు రెండవ పట్టణంలో కొలస్సీయులకు రాసిన 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి సహనాన్ని కలిగి ఉండాలి, క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి, ప్రేమను అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమను అనుభవించుకోవాలి. ఆ ప్రేమ ఎలాంటిది ఉండాలి? మొదటిగా నిన్ను ప్రేమించినట్టే నీ కొడుకు వారికి, నీ సహోదరుడు ప్రేమించమని ప్రభు చెప్తున్నారు. మరి అంతకంటే విధంగా ప్రభు కొన్నిసార్లు మనల్ని ప్రేమించుకోవడంలో కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు. అందుకని ప్రభు నేను నిన్ను ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించారు. కాబట్టి ప్రేమకు నిజమైనటువంటి సాక్ష్యం రూపం క్రీస్తు ప్రభువు. మనం కొలస్సీయులకు రాసిన 3వ అధ్యాయంలో పునీత పౌలు సంగతి ఆ ప్రేమను గురించి అభివర్ణిస్తూ చూసుకున్నాం. ఈ ప్రేమనే క్రీస్తు యందు ఆవిష్కరించబడింది. ఆ క్రీస్తు యందు ఆవిష్కరించబడినటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉంటే అది అన్నింటినీ కూడా ఐక్యపరుస్తుందని పునీత పౌలు చెబుతూ ఉన్నాడు. అలాగే మన హృదయాలు దేని చేత నింపబడి ఉండాలి? ఈర్ష, ద్వేషము, అసూయ, పగ అన్న వాటి చేత కాదు. క్రీస్తు ప్రసాదించు శాంతి మీ హృదయాలను పాలించండి. మన ఆలోచనలు, మన హృదయ కలలు ఇవన్నీ దేని చేత పాలించబడాలంటే క్రీస్తు ప్రసాదించే శాంతి ద్వారా. ఇదిగో నేను మీకు శాంతిని వస్తున్నాను, ఇదిగో ఇచ్చే రీతిలో కాదు, స్వచ్ఛమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన శాంతిని, సత్యమైన శాంతిని ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. ఆ శాంతిని మనం హృదయాలలో కలిగి ఉండాలి. ఆ శాంతి చేత మనం పాలించబడాలి, నడిపించబడాలి. ప్రేమ, సహోదరి, సహోదరులు ఇవన్నీ సాధ్యమవ్వాలంటే క్రీస్తు యొక్క సందేశం, ఆయన సువార్త, ఆయన వాక్యం చేత మన హృదయాలు సమృద్ధిగా నింపబడి ఉండాలి. మన యొక్క పేరు మొదటి కీర్తనలో చెప్పబడిన విధంగా దుస్తుల సలహాలను దూరం చేసి మనం ఆ ప్రభు యొక్క వాక్యాన్ని నిరంతరం పఠిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ గడపాలి అని మనకు తెలియజేస్తున్నాను. ఈ నవదిన ప్రార్థన 5వ రోజు ఉన్నటువంటి జ్ఞాపకశక్తి అదే కేవలం చిన్న తెరీసమ్మ ఒక గొప్ప ప్రార్థన ప్రార్థన అవ్వచ్చుకోవాలి.
కోసం, సంఘం కోసం, విశ్వసనీయత కోసం, ప్రపంచం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలి అని దీని ద్వారా గ్రహించాలి. కాబట్టి సహోదరుల ఈ నిత్య మాటలు స్వీకరిస్తాను. ప్రత్యేకంగా అందరం కూడా ఈరోజు ప్రార్థిస్తున్నాం. ఈ కృతజ్ఞత దేవుడు సమర్పిస్తున్నాం. మీరు విశ్వాసంతో ప్రార్థించండి. ఈ యొక్క నిత్య మాటలను మీరు స్వీకరించండి. సహోదరి సహోదరులు అందరూ కూడా విశ్వాసంతో ఈ విడుదల కోసమే ప్రార్థించండి. Are you resolved to live for God alone, in solitude and silence, in persevering prayer and in humble word and holiness of life? Yes, we are resolved. Are you resolved, my dear daughters, with the help of God's grace, to undertake a life of poverty, chastity and obedience, chosen by Christ our Lord and by His Mother, the Blessed Virgin Mary, and to persevere in it forever? Yes, we are resolved. Will you, as desired by your father, to communion with your sister? Yes, we are resolved. May God, who has begun the good work in you, bring it to fulfillment before the day of Christ Jesus. Amen. మానవుడు పట్టవాస జీవితానికి ఆయుపట్టు లాంటిది. ఇప్పుడు మన సహోదరి మీ శ్వేత పీఠాధిపతుల ముందు మోకరిల్లి ఇక్కడ చేరిన గురువుల, మఠవాసుల, విశ్వాసులందరి సమక్షంలో తమ మఠవాస జీవితంలో తదుపరి వారి సందర్భంలో ఈ మాట పట్టు తాత్కాలికమైన మాట పట్టుగా 1 సంవత్సరం పాటు ఆచరించవాలని పీఠాధిపతులు 20 గురువుల సాక్షులుగా ఆమోదించారు. To you, God the Father, to you, God the Father, Son, and Holy Spirit, I, Sister Sweta meet under the protection of the infant Jesus and the Blessed Virgin Mary, and into your hands, Founder Father, and ancient most reverend Dr. Moses P. Prakasam, Bishop of Hindu, and before the congregation of people of God as witnesses, make my vows of poverty, chastity, and obedience over here according to the constitutions of the Sisters of Infant Jesus, SIJ, in order to live in the service of the evangelizing mission, filled with grace and carried by the Holy Spirit in our mother church. Accept, O Lord, my commitment to the praise and glory of your holy name. Amen. By the authority I hold the name of the congregation, Sisters of Infant Jesus, I accept your vows. If you fulfill them faithfully with the help of God, I promise you eternal life in the name of Almighty God, the Father, Son, and the Holy Spirit. Amen. ఈ దివ్య పూజలో పాల్గొనవచ్చు. మీరు చేసిన వాగ్దానాలు ఫలవంతమవుతారు. ప్రిన్స్ శ్వేత నేను హృదయపూర్వకంగా దేవుడికి అర్పించుతున్నాను.
అనువనువు నా మనసులోని మమతలన్నీ నా తనువులోని అనువనువు నా మనసులోని మమతలన్నీ నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఇక క్షణ క్షణం అనుక్షణం ఇక క్షణ క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఇక క్షణ క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం. అందరూ కూడా కుటుంబ సభ్యులం మరియు వాళ్ళు ప్రభావాలు మరి పరిచించారు వారికి తల్లిదండ్రులుగా తనువులోని అనువనువు నా మనసులోని మమతలన్నీ నా తనువులోని అనువనువు నా మనసులోని మమతలన్నీ నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఇక క్షణ క్షణం అనుక్షణం ఇక క్షణ క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఇక క్షణ క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం. అడుగులలోనే నా అడుగులు వేసి నీ మాటలనే నా నోట పలికి నీ అడుగులలోనే నా అడుగులు వేసి నీ మాటలనే నా నోట పలికి అలుపులే
లేని అలకలేని నీ సేవలో ఇక క్షణ క్షణం అనుక్షణం ఇక క్షణ క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఇక క్షణ క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం God the Father, Son and Holy Spirit. I, Sister Tuduri Pooja. I, Sister Aapuri Soni Reena. I, Sister Chudu Pilla. I, Sister Alambrada Singh. I, Sister Nirmalekha. I, Sister Buribali Ashta. I, Sister Kaiti Saujanya. I, Sister Dubalanita. Under the protection of the infant Jesus and the Blessed Virgin Mary, and in your hands, Founder, Father, and Patron, Most Reverend Dr. Moses D. Prakasham, Bishop of Nellore, and before the congregation of people of God as witnesses, make my vows of poverty, chastity, and obedience for life according to the constitution of the Sisters of Infant Jesus. Yes, I do. In order to live in the service of the evangelizing mission, filled with grace and guided by the Holy Spirit in our Mother Church. Accept, O Lord, my commitment to the praise and glory of your holy name. Amen. By authority I hold in the name of congregation, I accept your vows. If you fulfill them faithfully with the help of God, I promise you in the name of Almighty God, the Father, Son, and the Holy Spirit, eternal life. Amen. యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా
జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా ఆదిలోని మరియను ఎన్నుకొన్న బాలుడా ఆదిలోని మరియను ఎన్నుకున్న బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా మరియ గర్భాన నవమాసాలు వసించి మరియ గర్భాన నవమాసాలు వసించి మా జన్మవైనాన్ని దీవించిన బాలుడా మా జన్మవైనాన్ని దీవించిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా అవసరతలో ఆదుకొనే మరియ గర్భాననే అవసరతలో ఆదుకొని మరియ గర్భాననే ఎలిషమ్మను శిశువును అలరించిన బాలుడా ఎలిసమ్మను శిశువును అలరించిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా సర్వోన్నతుడవై సర్వశక్తిమంతుడవై సర్వోన్నతుడవై సర్వశక్తివంతుడవై పసికందుగా జన్మించిన బాలుడా పసికందువుగా జన్మించిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా పశువుల పాకలో పవళించిన పావనుడా పశువుల పాకలో పవళించిన పావనుడా కాపరులారాధనలను అందుకున్న బాలుడా కాపరులారాధనలను అందుకున్న బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా
జ్ఞానమౌ సత్యమౌ సర్వలోక పాలక జ్ఞానమౌ సత్యమౌ సర్వలోక పాలక రారాజుల ప్రణామములు అందుకున్న బాలుడా రారాజుల ప్రణామములు అందుకున్న బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా సర్వశాసనాలకు అతీతుడవైనను సర్వశాసనాలకు అతీతుడవైనను సాంప్రదాయ రీతిలో సున్నతి పొందిన బాలుడా సాంప్రదాయ రీతిలో సున్నతి పొందిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా సృష్టిలోని సర్వము నీకే సొంతమైనను సృష్టిలోని సర్వము నీకే సొంతమైనను ఆలయములో కానుకగా అర్పితమైన బాలుడా ఆలయములు కానుకగా అర్పితమైన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా హేరోదు చెర నుండి పలాయనమైనప్పుడు హేరోదు చెర నుండి పలాయనమైనప్పుడు హింసితుల వేదనలను అనుభవించిన బాలుడా హింసితుల వేదనలను అనుభవించిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా It's a joy for me as the Bishop of Nellore and as your father to welcome you among the sisters of Christ Jesus as permanent members for the infinite glory of God and the service of the Holy Church. We confirm that you are now part of Sisters of Christ Jesus of Nellore Diocese congregation, though are now as the highest association. Be faithful to the ministry the church has entrusted to you to be carried out in its name. Amen. Sisters of Infant Jesus SIJ, Nellore Diocesan Congregation, Bishop's House, Santapet, Nellore, 54001, Act number 4. On this day, Friday, September 26,
2025 at St. Joseph's Cathedral, Nellore, during the solemn Eucharistic celebration presided by Most Reverend Dr. Moses Doraboina Prakasham, the Bishop of Nellore and the founder father of Sisters of Infant Jesus SIJ, through the hands of Reverend Father Govind Innaya, the spiritual director, and in the presence of Most Reverend Dr. Pilli Anton Das, the coadjutor Bishop of Nellore, Reverend Monsignor Y.S. Mani, the Vicar General, Reverend Father Pidutala Joseph, the Chancellor, and the College of Consultants, priests, religious, families, and the people of God, the following sisters: Sister Pooja Tulluri, Sister Anita Guvala, Sister Soni Reena Apunuri, Sister Saujanya Kaipu, Sister Urmila Pujur, Sister Archita Burrepalli, Sister Nirmala Ekka, Sister Rajasri Mallavarapu made their perpetual profession. For evidence, it is signed by Sister Pooja, Sister Anita, Sister Soni Reena, Sister Saujanya, Sister Urmila, Sister Archita, Sister Nirmala, and Sister Rajasri, and signed by Reverend Father Pidutala Joseph, the Chancellor, Reverend Monsignor Y.S. Mani, Vicar General, Most Reverend Dr. Pilli Anthony Das, the coadjutor Bishop of Nellore, and Most Reverend Dr. Moses D. Prakasham, the Bishop of Nellore and founder father of the Sisters of Infant Jesus SIJ. అంగీకారముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ సేవకులు అర్పించాలను వారి ఆశీర్వాదాలను ఆదరణలో స్వీకరించు. సువిశేష నియమాలను పాటించాల్సిన వారిని మీ ప్రేమలో స్థిరపరచు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మనదేవుడైన ప్రభువును కృతజ్ఞత తెలుపుదాము. మేము ఎల్లప్పుడూ యెహోవాను మీకు కృతజ్ఞతా వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా వారు కన్య మరియ గర్భంలో వికసించిన నిష్కలంక పుష్పం, నిర్మల హృదయులు ధన్యులు అని వారు బోధించారు. తమ జీవితం విధానం ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువలు ప్రకటించారు. వారు మీకు ప్రీతి కలిగించు దానిలో సదా నిమగ్నమై ఉండరు. మా కొరకు మరణించే వరకు మీకు విధేయుడై ఉండి తన ప్రాణం నిష్పూర్తిగా దారపోసి మీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించారు. మీ ఘనతను సంపూర్ణమైన సేవను అందించగలరు. మీ ప్రేమతో లోక వస్తువులను వదులుకొని మీ
మాత్రమే ఆత్మాత్మను భావించుకున్న వారిని వారు పవిత్రీకరించారు. వారికి స్వర్గంలో సంపదలు దక్కునని ప్రమాణం చేశారు. కావున దూతల పునీతుల బృంద సమేతంగా విరకము మేము మీ సువిధానము చేయుట ఎన్నదగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమున బ్రహ్మమైన బలి అర్పించినట్లై ప్రజలను మీరు విరకము పిలుస్తున్నారు. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుతున్నారు. వారు అపవిత్రులైన రాత్రి పాపములు అందుకొని మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులను స్తుతించండి. మీరందరూ దీన్ని తీసుకొని ఇది మీ కొరకు అపవిత్రపడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు స్తుతించండి. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఏదైనా నూతన నిబంధన యొక్క నా రక్తపు పాపం ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై భారపడేవారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది మన విశ్వాస పరమ రహస్యము. వారు మళ్ళా ప్రేమించేటువంటి ఎదురు చూస్తే ఈ పవిత్ర జీవనాన్ని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాం. మీ పవిత్ర శ్రీసభను వీటితో వీక్షింప ప్రతిపాదిస్తున్నాం. తమ మరణం ద్వారా మమ్మల్ని సంకల్పించిన మీ కుమారుని బలిని స్వీకరించి మేము వారి శరీరాలను పోషింపబడి అభినామంతో నింపబడి వారి ఎందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచేయండి. అతను మమ్మల్ని విధానాలను ఆహ్వానించుగాక. మీ పిల్లల విధానాలలో ముఖ్యంగా పవిత్ర దేవాలయంలో అన్ని అవసరాలను వేదశాస్త్రాలను మోక్ష ప్రార్థనలు అవసరం లేదా ఈ విజ్ఞాన ప్రార్థనల సహాయంగా మేము ఆధారపడుతున్నాము. మమ్మల్ని సన్నిపరిచి మరిలో మనకి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రార్థిస్తున్నాము. ఈలో యాత్ర చేయని శ్రీసభను మీ సేవకులకు మా నియోజకవర్గము మా ప్రకాశం మరియు అంతర్గత పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను అందరినీ మీకు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసములను దైవానికి ఈ చిత్ర ప్రకారం సంపూర్ణ చేరిన
ఈ ప్రజలను ఆలోచించి నలుదశల చదివిన వీళ్ళందరినీ అనుకరించి మీకు ఆయుధ పరుస్తున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ ప్రేమ ఈ లోకం వీడిన వారందరినీ దైవని రాజ్యంలో చేస్తున్నారు. మేము చచ్చి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందంగా మా క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. వారి ద్వారా మీరు సకల వేరులను లోకము దయచేస్తున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సార్వత్రిక శరీర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం. యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం. సరిత సరిత మపద మోస ప్రకాశం తండ్రి గారికి వాళ్ళ యేసు సగ సగ మగ మప సారి పామా. పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. మరియు సౌకర్యాలు గారికి ఈరోజు ప్రత్యేకంగా శాస్త్ర వాడపడడం ఇచ్చినటువంటి అందరికీ మరియు ప్రధాన వాడపడడం ఇచ్చినటువంటి ఇతరులకు మీ అందరికీ కూడా దేవుడి నామంలో ప్రభుని ఆశీర్వాదంలో మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మా అందరూ కూడా మీ అందరికీ మా అభినందనలు చెప్పబడి సభలోని ఈ బాలయ సభను దేవుడు అంతగా జీవించాలని వారి పరిచర్య ద్వారా మా దేశానికి మరియు విశ్వసనీయతలకు అమితమైన ప్రభావం అందించాలని కోరుకుందా. వారి కోసం ఆలోచిద్దాం. దేవుడు తోడుగా వారిని అందించాలని వారిని ఎల్లప్పుడూ కూడా పాత్రలో ఉంచుకొని వారి జీవితమైన వేడుకుంటారు. దేవుడు మా అందరినీ దీవించుగాక. చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదం ఉంటుంది. చివరి ఆశీర్వాదం తర్వాత నిత్య మాటపట్టు మరియు ప్రథమ మాటపట్టు ఇచ్చిన కన్యాస్త్రీలకు బిషప్ గారు
వెలిగించిన వత్తిని క్రీస్తు జ్యోతిగా అందించడం జరుగుతుంది. తదనంతరము దయచేసి అందరూ కొద్దిసేపు ఈ దేవాలయంలోనే కూర్చుంటే మన సిస్టర్లు వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తారు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. I will sing and make melody for the Lord of my God. It is fitting moment for us to thank the Most High for the bountiful joy that we experience as we pronounce our total yes to His divine call. At this moment, as our hearts are overwhelmed with magnanimous grace of God, a tremendous sense of gratitude gushes forth from the depths of our hearts. To thank the Almighty for having chosen us to the congregation of Sisters of Infant Jesus and sanctifying and dignifying this day through our solemn profession. We thank the Lord through a melody of our heart. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for calling us. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for calling us. There is a person in our lives whose contributions, love, support we cannot convey in a mere word of thanks. He is none other than our dearest founder father, most Reverend Dr. Moses D. Prakasham, the Bishop of Nellore. My Lord, with peculiar respect and joy from the depth of our hearts, we sincerely express our gratitude from the bottom of our hearts. Thank you, my Lord, for your care and concern for each one of us in a special way, for having given us several opportunities for the holistic development of our personalities, and special note of thanks for accepting us today as a full-fledged members of this society. May the Lord continue to bless you abundantly and grant you strength as you shepherd this flock. Thank you, dear Lord. Gratitude is the music of the hearts we play towards those who lead us to God. With filial respect and joy from the core of our hearts, we thank our beloved Most Reverend Dr. Billy Antonidas, the co-astrol Bishop of
Nelly. Dear Lordship, we forever remain indebted to you for blessing us to profess our complete yes to the Lord. Your presence and encouragement have been a great source of strength and inspiration to our sisters. We are especially thankful for the time, wisdom, and pastoral care you have shared with us. Your commitment to the church and the well-being of the faithful truly uplifts our mission and enriches the life of our society. Once again, thank you, dear Lordship. Our hearts find pleasure to render a big thanks to our Vicar General, Monsignor Reverend Father Joseph Mani. Your presence here today shared our joy in this memorable event. You have been a source of strength to us through your prayers. Your encouragement, pastoral care, and willingness to accompany us in our mission have greatly strengthened our efforts and inspired us to move forward closely to the good Lord. Thank you, Father. With heart full of gratitude and deep respect, we thank Reverend Father P. Joseph, the Chancellor of Nellore Diocese. We would like to extend my deepest gratitude for your unwavering dedication and service to our society. Thank you for your continued support and for being a guiding force in the pursuit of positive change. Your contributions are truly appreciated. Once again, thank you, Father, from the bottom of our hearts. It is my honor and privilege to extend our heartfelt thanks to Reverend Father Vinaya, our respected director and spiritual guide of SIJ Sisters of Infant Jesus. Dear Father, your presence here today has added great joy and meaning to this sacred celebration. Your unwavering support, fatherly encouragement, and deep spiritual insight have been a source of strength and inspiration. You have walked with us patiently, prayed, and inspired to respond fully to God's call with generosity and love. Heartfelt appreciation for your missionary leadership, spiritual guidance, and your readiness to help and support all the ways, and fostering a spirit of prayer, love, compassion, and service. Your dedication to the congregation and commitment to its mission have been truly inspiring. A sincere thanks to you, dear Father. May God continue to bless you abundantly in your ministry. On this day of thanksgiving and grace, I humbly offer heartfelt gratitude to Reverend Father Wiley Rudayaraj, the parish priest, Father Alex, Father Mahesh, the assistant parish priest of Cathedral Church. Thank you, fathers, for welcoming us so warmly into this sacred space, your parish, and for allowing us to celebrate such an important moment in our life and vocation before the Lord and people. I thank you for your tireless dedication to this parish, for the way you shepherd the souls with patience, wisdom, and humility. Your gracious presence, prayers, support, and your encouragement and concern have strengthened us in our vocation. Your gesture of love, kind words, and blessings have touched our hearts and will remain with us as we continue our journey in religious life. Your dedication and commitment to our parish has been a source of strength and inspiration. Thank you for this. To Reverend Father Ramesh, the proprietor of our Nellore Diocese, dear Father, we appreciate your generosity, support, silent sacrifices, and constant readiness to help behind the scenes have played a vital role in preparation and celebration of this special day. Our sincere thanks for your availability, concern, and cheerful presence
openness to help the needy. Thank you, Father. Every grateful moment makes a brighter day. Reverend Sister Bala Mary, our chief animator, here we express our heartfelt gratitude for your outstanding leadership, guidance, and unwavering support. Your noble heart, constant nature, and constant prayers have been a source of strength and inspiration to each one of us. Thank you, Sister Bala Mary, for your dedication to our growth and well-being, hard work and sincerity in all your endeavors, continuous support and uplifting presence, motherly care and nurturing spirit. You have been a guiding light, shining brightly in the darkness, illuminating our paths and leading us forward. We are grateful for your presence in our lives. We also extend our gratitude to Reverend Sister Saila, our convention animator, for her leadership and guidance, and Reverend Sister Augustine Sahan, our present coordinator, for preparing us for total surrender and commitment to God through meaningful lessons and guidance. May God bless you, dear sisters, for all that you do. We are grateful for your presence in our lives. So thank you, dear sisters. I seal this golden opportunity to express my heartfelt gratitude for leading and guiding us through 1 month retreat in the spirit of St. Ignatius of Loyola. Your grace-filled insights, profound spiritual lives, and prayerful presence have touched our hearts, inspiring us to become more devoted servants of the Lord. As St. Ignatius Loyola said, go out and set the world on fire. Your guidance has ignited a fire within us, motivating us to live out our faith. A plant grows with the help of soil, water, and manure, just as a soul grows with love, faith, and prayers. So also, dear formators, Reverend Father Stanislas, Sister Dora, Sister Reena, Sister Aruna, and Sister Shaila, you have toiled in our hearts and grown us like patient, loving, and compassionate guidance, full of hope, so that we may bear fruit and endure in the vineyard of the Lord. We are profoundly grateful to you for everything you have done to make our lives beautiful, fruitful, and meaningful. Thank you, dear formators. Our hearts sing a song of gratitude to beloved sisters for their selfless service, meticulous planning, and thoughtful implementation of the day's event, making it both beautiful and memorable. We are ever grateful to you, dear sisters, for your love and faith. Thank you, dear sisters. తడబడుతూ పడే తొలి అడుగులోనూ పయనిస్తూ సాగే ప్రతి అడుగులోనూ ఆరాటపడుతూ అనుబంధం పంచే వారి తల్లిదండ్రులు మాకు జీవం పోసి మమ్మలను ప్రేమతో దైవభక్తి దైవ భయంతో పెంచి మాకే ఉత్సాహంగా శ్రమించి అలసలను సైతం ఆనందంగా అనుభవించి మాలో విశ్వాస బీజాలను నాటి అది పెరిగి దేవునిలో ఫలించాలని ఎంతగానో ఆశపడి దేవాది దేవుని సేవకై అర్పించి నిరంతరం ప్రార్థన సల్పిన మా తల్లిదండ్రులకు మా తోబుట్టువులకు మాపై ప్రేమతో ఇక్కడికి విచ్చేసి మా ఆనందంలో పాలు పంచుకున్న బంధుమిత్రులకు శ్రేయోభిలాషులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నిండు భక్తితో క్రీస్తు దేవుని ఆరాధించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తమ మధుర గానాలతో కల్పించిన ఫాదర్ జయకుమార్ గారికి మరియు సిస్టర్స్
వారి యొక్క గాయక బృందానికి మా హృదయపూర్వకంగా వందనములు. ధర్మ మాట పట్టు వేడుకకు తమ వంతు సహాయం అందించిన సిస్టర్ నిక్కో గారికి, ఆర్డర్ బాయ్స్ కి, వంట సిబ్బందికి, మా ఆనందంలో భాగస్సులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రేపటి రోజున 6వ రోజు నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. జ్ఞానమున్న కాని విశ్వాసమున్న కాని ప్రవచింపగలిగిన కాని ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా, నీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. నీ ప్రేమ సహనం కలది, నీ ప్రేమ దయగలది, నీ ప్రేమ సహనం కలది, నీ ప్రేమ దయగలది. నీ ప్రేమకు డంబము లేదు, నీ ప్రేమకు గర్వం లేదు, నీ ప్రేమకు అసూయ లేదు.